అందరికీ హాయ్. సో ఈరోజు నేను మీ ముందుకి ఒక క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తీసుకొచ్చేసాను. ఏం లేదండి, ఉప్మా అని పేరు వినంగానే నాకైతే పోకిరి సినిమా గుర్తొస్తుంది. మీకేం గుర్తొస్తుందో ఒకసారి మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారా? ఓకే, ఇప్పుడు మనం అంతే క్విక్గా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ లేకపోతే గీ వేసుకొని ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. దెన్ మీకు కావాల్సినంత రవ్వ తీసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేదాకా, రవ్వ బాగా వేగేదాకా ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఉద్దిపప్పు, ఆవాలు, మంచినీపప్పు మీకు ఏదైనా కావాలంటే వేసుకోండి. నేనైతే స్కిప్ చేశాను, తినను కాబట్టి. ఇందులో మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు వేసుకొని అందులోనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా తీసుకొని దాన్ని పొడిగా కట్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసేసుకోండి. ఈ ఆనియన్ కొంచెం కలర్ రాకపోయినా పర్లేదు, ఎందుకంటే ఉప్మాలో అంత బ్రౌన్గా లేకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను ఇలానే కొంచెం వేగగానే ఒక క్యారెట్ తీసుకొని మంచిగా తురుముకొని దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవడం. మనం వేసిన ఆనియన్, క్యారెట్ మగ్గేదాకా 3-4 మినిట్స్ ఇలా వేయించుకుంటూ మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసేసుకుంటే సరిపోతుంది. అంతేకాదండి, మనకి ఈ ఉప్మా అనేది మంచి స్ట్రక్చర్ అండ్ తినడానికి కమ్మగా రావాలంటే ఇది మెయిన్ ఘట్టం అంటే ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం ఎన్ని కప్స్ అయితే రవ్వను తీసుకున్నామో దానికి 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవడమే కాకుండా నేను ఇక్కడ ఎక్స్ట్రా 1 కప్ మిల్క్ని కూడా యాడ్ చేస్తున్నాను. అవి కాంచిన పాలు కాదండి, పచ్చి పాలే. ఇలా యాడ్ చేసుకున్నాక మంచిగా బాగా మరిగేదాకా ఉంచుకోవాలి. ఇలా బాగా తెల్లిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న రవ్వను తీసుకొని అందులోనే కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసి పెట్టేసుకోవాలి. ఎందుకు ఇలా యాడ్ చేస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఆ పాలల్లో వేస్తే పాలు విరిగిపోతుంది కదండి, అందుకే నేను అక్కడ స్కిప్ చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దీన్ని తీసుకెళ్ళి మెల్లిగా కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా నీట్గా కలిపేసుకోవాలి. అంతేనండి, మన ఉప్మా రెసిపీ రెడీ అయిపోయింది. ఈ ఉప్మా రెసిపీలోకి పల్లి చట్నీ చేసుకున్నాం అంటే అది తిరిగిపోతుంది కదా. అండ్ ఈ చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఫర్ ద వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకా చాలా తీసుకురావాలి అంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాలి. మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి.